డిఎన్ఏ రెవల్యూషన్ ఇండియాకి లేట్‌గా రాలేదు. దానికోసం సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ చేసిన సైంటిస్టులున్నారు. మెన్ డామినేట్ చేస్తున్న ల్యాబ్‌లో ఒక ఇండియన్ వుమెన్ ఫ్యూచర్ జెనెటిక్స్‌కి ఫౌండేషన్ వేసింది. హాయ్! హలో గైస్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టోరీ నంబర్ 28 ఆఫ్ 100 రివీలింగ్ ఇండియాస్ సూపర్ హీరోస్ ఛాలెంజ్. 1960s టు 1970s ఈ మధ్య కాలంలో ఇండియా రీసెర్చ్ ల్యాబ్స్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ ఆల్మోస్ట్ లేదు. మాలిక్యులర్ బయాలజీ అప్పుడే ఎమర్జింగ్ ఫీల్డ్. కానీ ద గ్రేట్ మహారాణి చక్రవర్తి ఆర్డినరీ టీచింగ్‌తో స్టాప్ అవ్వలేదు. ఆమె బ్యాక్టీరియల్ జెనెటిక్స్, వైరాలజీ, ప్రోటీన్ సింథసిస్ మీద డీప్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది. ఆమె వర్క్లో బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే బ్యాక్టీరియల్ సెల్లో డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్ ఎక్కడ జరుగుతుందో అని ఐడెంటిఫై చేయడం. లేటర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, మాలిక్యులర్ జెనెటిక్స్, రీకాంబినెంట్ డిఎన్ఏ రీసెర్చ్కి ఆ అండర్స్టాండింగ్ బేస్ అయింది. షీ వాజ్ హెల్పింగ్ ఎంటైర్ ది ఏజ్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. బెనారస్ హిందూ యూనివర్సిటీలో మాలిక్యులర్ బయాలజీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడంలో కీ రోల్ కూడా ప్లే చేసింది. 1981లో ఆసియాలో ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ ల్యాబొరేటరీ కోర్స్ ఆర్గనైజ్ చేసింది. వన్స్ థింక్ అబౌట్ దట్. ఇండియా అప్పుడే మోడర్న్ జెనెటిక్స్ సైన్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. చివరికి ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. వైఎస్ నారాయణరావు అవార్డ్, హరిఓం అస్రం ఎలమిక్ రీసెర్చ్ అవార్డ్, ఇన్సాధారన్ రంగనాథన్ మెమోరియల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. చాలా మంది సైన్స్ ని ఫాలో చేస్తారు, కానీ మహారాణి చక్రవర్తి మాత్రం ఎంటైర్ సైంటిఫిక్ ఫీల్డ్స్ కి ఫౌండేషన్ వేస్తారు. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను.